వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే క్యాప్సికమ్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మసాలా క్యాప్సికమ్ కర్రీ ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేసేయండి. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. ఇంకా ఫస్ట్ అయితే క్యాప్సికమ్ని ఎలా కట్ చేయాలో చూసేద్దాం. ఇలా కట్ చేసుకొని రౌండ్ హోల్స్ పెట్టుకోవాలి. దీంట్లో ఉన్న షీట్స్ అయితే తీసేయాలి ఫ్రెండ్స్. ఇంకా అన్ని క్యాప్సికమ్ ముక్కలు అల్లాలే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇందులో ఉన్న షీట్స్ మాత్రం అన్నీ తీసేయాలి ఫ్రెండ్స్. మసాలా కదా, గుత్తి మసాలా లాగా ట్రై చేద్దాం. ఇంక ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే పావు కిలో క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇంకా కర్రీకి ఏమేం కావాలో చూపిస్తాను పదండి. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇంకా మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవేనండి. ఇంకా మసాలాలు, ఇప్పుడు మసాలా గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇంకా మసాలా కోసం మనకు కావాల్సిన పదార్థాలు పల్లీలు, మసాలా, ఇంకా కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, తెల్ల నువ్వులు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు. ఇవైతే మనం మసాలా తయారు చేసుకోవాలి క్యాప్సికంలో పెట్టడానికి. ఇవన్నీ మసాలాలు కొంచెం గరం చేసుకొని మనమైతే ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 1 కప్పు పల్లీలు అయితే వేసుకోవాలి. పల్లీలు అయితే మంచిగా వేపుకోవాలి. సిమ్లోనే పెట్టాలి, హైలో పెడితే మాడిపోతాయి. ఇప్పుడు కొంచెం స్లోగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ధనియాలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చెక్క, లవంగం, యాలచీలు అన్నీ కలిపి మసాలా అన్నమాట వేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వులు వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ మనం కొబ్బరి అన్నీ ఒకేసారి వేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల అయితే టేస్ట్ బాగా వస్తుంది. అందుకే కొంచెం గరం చేసుకోవాలి కంపల్సరీ. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ అందులో వేసుకొని అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కడిగిన చింతపండు, కొత్తిమీర అయితే వేసుకోవాలి. ముందుగానే ఉప్పు కారం అయితే మిక్సీలోనే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేనైతే 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఇంకా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇంకా 2 స్పూన్లైనా వేసుకోండి. మా పిల్లలు అయితే తక్కువగా తింటారు కాబట్టి నేను 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు అయితే వేసుకున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసుకొని ఈ మిక్స్ అయితే పట్టేసుకుందాం. పేస్ట్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఇంకా మనం వచ్చేసి ఇప్పుడు క్యాప్సికమ్ దీంట్లో ఫిలప్ చేసుకోవాలి. మసాలా దీంట్లో పట్టేసేయాలి. అన్నీ ఇంక ఇలానే పెట్టేసుకోవాలి. కొంచెం మసాలా అయితే క్యాప్సికంలో పెట్టేసి కొంచెం అయితే ఉంచేసుకోవాలి. గ్రేవీకి బాగుంటుంది మసాలా కర్రీ. క్యాప్సికమ్ మసాలా కర్రీ సూపర్ ఉంటుందండి. ఇంకా మన దగ్గర ఉన్న క్యాప్సికమ్స్ అయితే అన్ని ఇలానే ఫిలప్ చేసేయాలి. ఫుల్ అవసరం లేదండి, ఆఫ్ చేసినా సరిపోతుంది.
ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా స్టవ్ మీద కర్రీ చేయడమే ఇక అన్నీ కంప్లీట్. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేడైన తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు గ్రీన్ చిల్లీ అయితే వేసుకుందాం. పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, హైలో పెట్టకూడదు ఎందుకంటే మాడిపోతుంది. ఇంకా మంచి కలర్ వచ్చిన తర్వాత పసుపు అయితే వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు వేసుకొని, ఇక్కడైతే నేను అల్లం పేస్ట్ యూజ్ చేయట్లేదు, ఆల్రెడీ మసాలాలో వేసాను కాబట్టి ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు. ఇంకా ఆనియన్ అయితే మొత్తం ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ మసాలా, ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే పెట్టేసుకుందాం. 1 బై 1 అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఒకేసారి వేయకూడదు, అందులో మసాలా మొత్తం కింద పడిపోతుంది కాబట్టి అందులో 1 బై 1 పెట్టడం వల్ల మంచిగా ఫ్రై అయిపోతుంది, ముక్కకు మంచిగా పడుతుంది. అన్నీ ఇలానే మొత్తం ఆయిల్లోనే వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం. చూసారాగా ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అయితే అవుతుంది. ఇప్పుడైతే మళ్ళీ మనము ఒక సైడ్ తిప్పుకుందాం. ఒక సైడ్ మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకో సైడ్ కూడా మెల్లగా టర్న్ చేసుకోవాలి. అన్నీ అలానే 1 బై 1 అనేది టర్న్ చేసుకోవాలి, అప్పుడు మంచిగా కుక్ అయిపోతుంది. ఇంకా కలపడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఒక 5-10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో, ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది. గ్రేవీ అనేది మొత్తం క్యాప్సికమ్ ముక్కలు అనేది మంచిగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. కింద గ్రేవీ వరకు మొత్తం ఫ్రై అయింది. మంట మాత్రం హైలో పెట్టొద్దు ఫ్రెండ్స్, స్లోలో పెట్టాలి. ఇంకా ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి, గ్రేవీ కోసం అయితే ఇప్పుడు వేసుకోవాలి. మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోకి అయితే మనం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కలుపుకుందాం. ఇంకా వాటర్ అయితే పడతాయండి, ఎందుకంటే కొంచెం కన్సిస్టెంట్ అనేది తిక్కుగా ఉంది కదా, మనం వాటర్ కొన్ని వేసుకొని ఫ్రీగా స్పూన్ అనేది ఫ్రీగా తిరగాలి. అప్పుడు మనకి గ్రేవీ అనేది పచ్చి వాసన, మనం లేట్గా వేసిన గ్రేవీ ఉంది కదా, ఆ స్మెల్ అని రాకుండా ఉండడానికి కొన్ని వాటర్ వేసుకొని ఫ్రీగా తిరగాలి స్పూన్ అనేది. ఇప్పుడు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. ఇంకా అంతేనండి. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూసారా మొత్తం అయితే కలర్ఫుల్గా ఆయిల్ అనేది మొత్తం బయటకు వచ్చేసింది. ఇలా వచ్చిందంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయినట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇంకా కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు పైనంగా గార్నిష్గా కొత్తిమీర వేసుకొని మరొక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే మసాలా క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో టేస్ట్ అయిన గుమగుమలాడే క్యాప్సికమ్ మసాలా అయితే ఈజీ అండి, కాకపోతే కొంచెం లేట్ ప్రాసెస్, ఎందుకంటే హైలో పెట్టి చేయకూడదు, సిమ్లో పెట్టే చేయాలి. కలర్ఫుల్గా కనబడుతుంది. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంక ఇదైతే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ ఉంటుంది క్యాప్సికమ్ మసాలా కర్రీ. నేనైతే రైస్లోకి అయితే తీసుకున్నాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది. ఇంకా మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే కొట్టడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.